అన్న నమస్తే అన్న, బాగున్నారా? అన్న నమస్తే అన్న, బాగున్నాను. అయితే చెప్పండి అన్న. మీ ఫ్రెండ్ ఇంకొక అన్నది చెప్పారు కదా! అవునవును. ఆ అన్నది వెల్త్ స్నాప్ అన్న. ఆ! వెల్త్ ఆ! స్నాప్‌లో ఆయన 12,000 లోన్ అమౌంట్ తీసుకున్నారు. ఫస్ట్ టైమ్ ఇంకా పే చేయలేదు. హ్మ్. హ్మ్. అయితే మీరేమో పే చేసుకుంటూ వచ్చారు కదన్న యాప్‌కి. అవునవును. నేను ఒక్కసారి అందువల్ల ఫస్ట్ టైమ్ పే చేసిన. అందువల్ల మీకు ఒక రకంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుందన్న. ఆ లోన్ అమౌంట్ వాళ్ళు తీసుకునే చార్జ్ అనేది. సరే అది హ్మ్. హ్మ్. పక్కన పెట్టినా గూడా అల్టిమేట్‌గా హ్మ్. ఒక్కసారి మీ ప్రాబ్లమ్ ఎంత వరకు వచ్చింది కొంచెం చెప్తారా అన్న? నాకు ఓకే క్లియర్ అయిపోయింది కదా! అంటే వాట్సాప్ ఇంక చేయలేదు. ఆ! ఓకే అన్న. అన్న మీరు ఏ రోజన్నా డేటా బ్లాక్ చేపించుకుంది మీకు ఐడియా ఉందా? ఒక్క నిమిషం అన్న, నేను చూస్తున్నా. మే 13. మే మే 13 ఎగ్జాక్ట్ 1 మే మంత్ అవుతుంది. 1 మంత్ అయింది. 1 మంత్ ఓకే. అయింది. అప్పుడు మీ లోన్ అమౌంట్ ఎంతన్నా? అప్పుడు 339. 9,000. హ్మ్. ఏ యాప్ అన్నారన్న? వెల్త్ స్నాపే నాది కూడా. వెల్త్ స్నాప్. హ్మ్. ఓకే. అప్పుడు మీరు 9,000 పే చేయాల్సింది వెల్త్ స్నాప్. అప్పుడు మీ హ్మ్. కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్‌లుండేయన్న? నాది ఒక 600 దాకా ఉండవచ్చు. 600 వరకు ఉండే. హ్మ్. మీరు డేటా బ్లాక్ చేపించుకున్న తర్వాత మీ హ్మ్. గురించి ఎవరికైనా వెళ్ళిందా? లేదు, పోలేదు. ఎవరికి కూడా వెళ్ళలేదు. ఓకే. హుహు. మీకిప్పుడైతే ప్రాబ్లమ్ ఏం లేదు కదన్నా ఆ విషయంలో? లేదన్న. ఆ విషయంలో మీకు ఇబ్బందేం లేదు. అయితే హ్మ్. హ్మ్. మీరిప్పుడు చెప్పిన ఏం పేరన్న? అన్న పేరేదో నేను మన చూడలేదు. రాజ్ కుమార్. రాజ్ కుమార్ అన్న. ఆయనది కూడా డీటెయిల్స్ పంపించాను. వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. హ్మ్. అయితే మీకు ఒక మాట చెప్దామని మీరు పొద్దున కాల్ చేసినట్టున్నారన్న. నేను పడుకున్నప్పుడు లేవలేదు. ఓకే. ఓకే అన్న. మీకు ఒక మాట చెప్దాం. అన్న మీ పేరు చెప్తే మీకు కూడా ఒక మాట చెప్దాం అన్న ఆలోచనతోటి ఫోన్ చేసినా అన్న. ఓకే అన్న. మావాడు అయితే నేను మొన్న నుంచి మీకు ఫోన్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేయలేదు. మొన్న కూడా చేశాను. నాన్ స్టాప్‌గా వస్తున్నాయన్న. అందుకని నేను చూసుకోవట్లేదు. ఆ! ఆ! నార్మల్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ వాట్సాప్ కాల్ అనేది మనకి హ్మ్. నెట్వర్క్ రాదు నాది. నార్మల్ కాల్ మాట్లాడుతుంటే నెట్వర్క్ హ్మ్. రాకపోవడం వల్ల వాట్సాప్ కాల్ ఇక అర్థం కాదు కదన్నా! అదే. 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 ఇక అందువల్ల చూసుకోలేదు. హ్మ్. అన్నకు కూడా చెప్దామని మీకో మాట చెప్దామని ఫోన్ చేసినా అన్న. ఓకే అన్న, పర్లేదు. మావాడే మొన్న నుంచి సఫర్ అయితాంది. మీకు అదే 2 రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. అయితే నాకు మొన్న నైట్ చెప్పిండు ఇట్లా నాకు లోన్ వచ్చింది ఒకటి అది అంటే, అది పెద్ద స్కాము, అది ఎందుకు తీసుకున్నావు చెప్పబుద్ది అది అని చెప్పి అన్నాక, ఇక ఇమ్మీడియట్‌గా మీరు చెప్పి నాకు ఐడియా వచ్చింది. అప్పుడే ట్రూ కాలర్ తీసేయమన్నా. ఆ! ట్రూ కాలర్ తీసేపిచ్చి అవన్నీ డోంటాలో అన్నీ పెట్టేసిపిచ్చిన. ఓకే. అప్పటికే వాళ్ళకి డాటా వెళ్ళిపోయినట్టుంది. ఆల్రెడీ దానికి నెంబర్స్ కూడా పెట్టిర్రు. అన్నకి పూర్తి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో హ్మ్. హ్మ్. ఫస్ట్ మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అవుతాం కదన్నా! అప్పుడే మన హ్మ్. పూర్తి డీటెయిల్స్ యాప్‌కెళ్ళిపోతాయి. తర్వాత ఆహా! మనం చేసేది దేనికి అంటే ఆహ్, హ్మ్. అప్పటినుంచి మళ్ళీ వెళ్ళకుండా ఇంకేదైనా మనం కాల్ లాగ్స్ గాని అవన్నీ వెళ్ళకుండా అవును. చేసుకోవడానికి అవన్నీ పర్మిషన్స్ ఆపాలి. ఇప్పుడు ఆయనతో పర్మిషన్స్ అవన్నీ ఆపిచ్చారన్న? ఆపేసేసినాం. ఆ! ఓకే అన్న. అదే మీకొక మాట చెప్దామని కాల్ చేశాను. ఓకే అండి. ఆ! మాట్లాడతా అన్న అన్నది గూడా. మాట్లాడండి. కొంచెం చేయండి అన్న ఇగ మనకు. చేస్తాను. నేనది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హ్మ్. చేస్తారు. కాకపోతే ఏంటంటే, మీరు హ్మ్. మీ ఫ్రెండ్ అన్నారు గాబట్టి హ్మ్. ఇది కొంచెం చెప్పాలంటే ఇల్లీగల్ యాక్టివిటీయే గదన్నా! ఆ! అయితే మీ పేరు చెప్పారు గదా! మీకొకసారి ఇన్ఫార్మ్ చేద్దామన్న ఆలోచనతోటి ఓకే అండి. ఫోన్ చేసినా అదే అన్న. నేను అదే సఫర్ అయితే నాకు ఇమ్మీడియేట్‌గా నేను నెంబర్ సేవ్ చేసుకున్నా ఇగ మీరు ఆ రోజు నుంచెల్లి. ఓకే. ఓకే అన్న. అందుకే ఇమ్మీడియేట్‌గా ఆయనకు నెంబర్ ఫార్వర్డ్ చేసిన. ఈ నెంబర్‌కి ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు. నేను కూడా మాట్లాడతా, మెసేజ్ పెడతా అని చెప్పి పెట్టేసిన. ఓకే. ఓకే అన్న. ఓకే అండి. రైట్ అన్న. అన్న మీకైతే ఏ ఇబ్బంది లేదుగా? నాకే ఇబ్బంది లేదన్న. నేను ఓకే. ఇప్పుడు వాట్సాప్ కూడా చేసుకోవచ్చారా నేను? వాడుకోవచ్చన్న. చాలా రోజులయిపోయింది. అసలు మన డ్యూ డేట్ తర్వాత 10 డేస్‌కి వాడుకోవచ్చు. ఫైనల్ డ్యూ డేట్ తర్వాత. ఇప్పుడు ఓకే. వాడుకోండి. ఎప్పుడన్నా హ్మ్. ఒకసారి ఏదన్నా మెసేజొచ్చినా అంటే ఎట్లా అంటే హ్మ్. అన్న హ్మ్. మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు సార్. కానీ హ్మ్. మీరు మీ ఐడీ కార్డ్ అనేది మళ్ళీ ఒకసారి అప్‌లోడ్ చేయండి. మీ ఫైల్ క్లోజ్ హ్మ్. చేస్తామని మెసేజెస్ వస్తాయి. హ్మ్. అట్లాంటి మెసేజెస్ లింకులు వస్తా ఉంటాయన్న. హ్మ్. ఏ లింక్ పైన కూడా ఓపెన్ చేసి చూడొద్దు. ఓకే అన్న. ఆ లింక్ పైన క్లిక్ చేయనంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు మళ్ళీ. మీకు ఓకే నేను ఆ అన్న. రోజు గూడా చెప్పే ఉంటానన్నా. మాక్సిమం చెప్తాను ఎవరికైనా గూడా. హ్మ్. ఏంటంటే మళ్ళీ 1 మంత్ వరకు గూడా ఏ హ్మ్. లోన్ యాప్‌లో మీరు లాగిన్ అవ్వకుండా ఉంటే మీకు ఏ ఇబ్బంది రాదని చెప్పే ఉంటాను. అంటే లోన్ యాప్ అంటే ఓన్లీ 7 డేస్ లోన్ యాప్స్. ఫేక్ లోన్ యాప్స్‌లో 7 డేస్‌లో రీపే చేయాల్సిన లోన్ యాప్స్‌లో మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి మనం. అంటే నాకు రెగ్యులర్‌గా బ్రాంచ్‌లోనే నడుస్తదని చెప్పినా కదన్న. అవి వాడుకోవచ్చన్న. వాటితో ఇబ్బందేం లేదు. రిజిస్టర్డ్ యాప్స్‌తో ఓకే. మనకి ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ ఓకే. ఫేక్ లోన్ యాప్స్ వాటితోనే మనకి ఇబ్బంది. ఓకే. ఓకే అన్న. రైట్ అన్నా? థాంక్ యూ.